ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ రవి రాహు కలిసి ఉండి 1వ తేదీ నుంచి ఆ రవి రాహుల దగ్గరికి శుక్రుడు కూడా వెళ్తున్నాడు మీన రాశిలో. మేషంలో గురువు బుధులు ఉండి 2వ తేదీ నుంచి బుధుడు వక్రించి మీనం వైపు ప్రయాణం చేస్తున్నాడు. మరియు కన్యారాశిలో కేతువు, చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ఈ వారం మొత్తంలో మనకి వృశ్చికము, ధనస్సు, మకర, కుంభరాశి వరకు ప్రయాణం చేస్తాడు. ఈ వారం రోజు కుంభరాశిలో శని కుజులతో 5-6 తేదీలు కలుస్తున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, వీరికి ఏ విధంగా ఉండబోతుంది, మరియు ఈ యొక్క రాశుల వారు చేయవలసినటువంటి పరిహార మార్గం ఏమిటి, మరియు డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియని వారికి ఎటువంటివి చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నేను మీకు ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. వృషభ రాశి, వృషభ లగ్నము. వృషభ లగ్నం చూసుకుని ముఖ్యంగా లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, కాకపోతే రవిరాహు మధ్యలో ఉన్నాడు. కాబట్టి కొంత గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి చూపిస్తుంది. అట్లాగే కర్మకారకుడైనటువంటి శనికుజుడు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ శని కుజ కలయిక ఏదైతే దశమ స్థానంలో ఉందో, ఈ దశమం అనేటువంటిది వృత్తి స్థానంగా చెప్తూ ఉంటారు. ఈ వృత్తి స్థానం ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు చేసేటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కాస్త స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఒత్తిడి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, ఎక్కువగా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ధన సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది ఈ వృషభం వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే, గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా గ్రోత్ అనేటువంటిది ఉంది. ఎందుకంటే వ్యయంలో ఉన్నటువంటి బుధుడు లాభస్థానం వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఈ వారం కూడా మీరు ఏదైనా కొత్తగా ఏదైనా రాతకోతలు చేసుకోవడానికి కానీ అగ్రిమెంట్స్కి కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీ చతుర్థాధిపతి అయినటువంటి రవి రాహుతో ఉన్నాడు కాబట్టి తెలియకుండానే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి విషయంలో మోసపోయే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. లిటిగేషన్ ల్యాండ్స్ తీసుకోవడము ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళి లేకపోతే వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ఆన్లైన్లో ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల మూలంగా కొంత గొడవలు రావడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొంత గొడవలు రావడం కానీ, అదేవిధంగా గర్భవతులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఫ్రెండ్షిప్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోన్స్ లభిస్తాయి, ఎందుకంటే 6వ స్థానాధిపతి మీకు ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు ప్రయత్నం చేసేటువంటి లోన్స్, అది హోమ్ లోన్ కావచ్చు లేకపోతే పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇటువంటివి లభించేటువంటి యోగ్యం ఉంది. కాకపోతే ఈ సమయంలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీరు ఎంపిక చేసుకునేటువంటి విషయాల్లో, ముఖ్యంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు శనితో కలయికుంది కాబట్టి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కానీ, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానీ, బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటువంటి అంశాల్లో కానీ చాలా 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 జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పడి ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు మీరు కొత్త వ్యాపారాలు ఏదైనా ప్రారంభించేటప్పుడు ముఖ్యంగా మీ ఒక్కరి నిర్ణయమే కాకుండా మిగతా వాళ్ళని కూడా సంప్రదించి ఈ యొక్క వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాము, దీనికి ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని అడుగు ముందుకు వేయండి.
అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రధానంగా ఏదైతే మేషం వారికి వృషభం వారికి మేషరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుందో ఈ మేషంలో ఉండేటువంటి గురువు పర్టికులర్గా గృహ సంబంధించినటువంటి విషయాల్లోని గతంలో ఏవైతే కోర్టు కేసు సంబంధించిన వాటి ఉన్నాయో అవి కొంచెం క్లియర్ అవ్వడానికి కూడా చేస్తాడు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన గణపతి ఆరాధన మరియు కేతువు కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి చూడండి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఇవేమీ ఉండవు, కానీ ఇప్పుడున్న గ్రహస్థితి గోచార గ్రహాల యొక్క స్థితి వాళ్ళ మీద బ్యాడ్ ఎఫెక్ట్ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఈ వారము గ్రహణానికి మధ్యలో ఉండేటువంటి వారం, రెండు గ్రహణాల మధ్య ఉండేటువంటి వారం ఈ వారం. అలాగే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కాకపోతే మనకి గ్రహణం అనేటువంటిది మన ఇండియాలో లేదు కాబట్టి ప్రాబ్లం అంత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే బయట దేశాల్లో యుఎస్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే గ్రహణం పట్టిందో మనము ముందుగానే చెప్పాము ఏమిటంటే ఈ యొక్క కుజుడు శని మధ్యని అంటే కుజుడు శని కలయిక మంచిది కాదు, అదేవిధంగా రవిరాహు కలయిక మంచిది కాదు. ఈ రవి కుజశనుల సంబంధంతో అదేవిధంగా రాహు శని సంబంధంతో ప్రయాణము మరియు ఈ యొక్క కుజుడు శని రాహు సంబంధాలతో ప్రయాణాలు చేస్తున్నాయి కాబట్టి అనేకమైనటువంటి మార్పులు డ్రాస్టిక్ చేంజెస్ పోలీస్ సంబంధించినవి అదేవిధంగా గొడవలు కావచ్చు గందరగోళాలు కావచ్చు జరుగుతాయి అని చెప్పాను. అదే రకంగా మీరు చూస్తున్నట్లయితే అదే రకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరైనా సరే కొంచెం ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కువగా తిరగకండి, ఎక్కువగా జనాలు ఎక్కువగా మూగేటువంటి ప్రదేశాలు తిరగకండి. ఎందుకంటే ఈ కాలం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సమయంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. అట్లాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కాలభైరవుని యొక్క ఆరాధన చేయండి. కాలభైరవ అష్టకము హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా మంచిది. దుర్గా అష్టోత్తరం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకి రెండు గ్రహణాలు చంద్ర సూర్య గ్రహణం మధ్యలో ఉందని చెప్పుకున్నాం కాబట్టి దుర్గా మరియు గణపతి ఆరాధన అందరూ కనుక చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ సంబంధించి తీసుకునేటప్పుడు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఈ మోకాళ్ళకి సంబంధించిన ప్రాంతంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా తొందరపాటు పడి ఉద్యోగాల్లో మానేయడాలు లాంటివి చేయకూడదు. ఎందుకంటే మకర రాశిలో శని కుజుల యొక్క కలయిక ఉంది కాబట్టి. అయితే ఇవన్నీ గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్లో ఎలా ఉందనేది చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా మీ డేటు టైము ప్లేసు అదేవిధంగా మీరు పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మీ లగ్నం ఏ లగ్నమైంది, మీ లగ్నానికి ఉన్న సంబంధం ఏమిటి, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడనే దాన్ని బట్టి మీరు జీవితంలో ఎంత ధనం సంపాదించగలుగుతారు. మీ రిలేషన్స్ కారకుడు ఎలా ఉన్నాడనే దాన్ని బట్టి మీకు రిలేషన్స్తో ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది. మీ యొక్క చతుర్థాధిపతి అంటే మీ యొక్క ప్రాపర్టీ కారకుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది. మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి వర్గుని బట్టి తెలుసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ సంతానానికి కారకుడు వివాహం ఎప్పుడవుతుంది, సంతానం సంబంధించిన విషయంలో ఎదుగుదల ఉండాలంటే ఏం చేయాలి, ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి లేకపోతే మీరు చేసేటువంటి అప్పులు కానివ్వండి వాటికి సంబంధించిన రెమెడీస్ ఏం చేసుకోవాలి, అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారము విదేశీ సంబంధాలు విదేశాలకు వెళ్ళడం రావడం ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం చేసే ప్రయత్నం ఒక ఎత్తు, బయట ఉండేటువంటి వాతావరణము మార్కెట్ సిచ్యువేషన్స్ కూడా మనం చేసేటువంటి ప్రయత్నానికి సపోర్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, గోచారం ఎలా ఉన్నా మన జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకుందామా ఏంటంటే అది మనము ఎప్పుడైనా సరే అమ్మవారిని కనుక నమ్ముకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా సెట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ
గ్రహస్థితి అలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది, ఇప్పుడు ఎల్నాడు శని నడుస్తుంది, కాల సర్పదోషం ఉంది, సర్పదోషం ఉంది, ఇవన్నీ పెట్టుకోకండి. మీ పనే మీ దైవంగా భావిస్తూ అమ్మవారు నా వెనకాతలు ఉన్నారు ఇంకేంటి అనుకుంటూ చేయండి. మీకు అన్ని విధాలా ఆ అమ్మవారే మీకు రక్షగా నిలబడుతుంది. శ్రీమాత్రే నమః.